నడిగిరికి వణక్కం. మీరేనా సెందిల్? నందా. హాయ్, ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. భోజనం చేశారా? స్టోరీ చెప్పండి. బింబిసారా అండ్ సీతారామం ఈ రెండు సినిమాలు ఆగస్టు 5వ తేదీన ఒకే రోజు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో థియేటర్లపై ప్రేక్షకులు దండయాత్ర చేస్తున్నారు. దీంతో గత 2 నెలల నుంచి నత్త నడకన నడుస్తున్న సినీ పరిశ్రమకు పూర్వ వైభవం వచ్చింది. జనాలు థియేటర్లకు రావడం లేదన్న అపవాదుని ఈ రెండు సినిమాలు తుడిచిపెట్టేశాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే జనాలు తప్పకుండా ఆదరిస్తారని ఈ రెండు సినిమాలు నిరూపించాయి. 17 రోజులు గడిచిపోయినా ఇంకా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయంటే ఈ సినిమాలు ఆడియన్స్ ని ఎంతలా మెప్పించాయో అర్థం చేసుకోవచ్చు. ఇక బాక్సాఫీస్ రిపోర్ట్ విషయానికి వస్తే మొదట బింబిసారా సినిమా గురించి మాట్లాడుకుందాం. బింబిసారా అనే క్రూరమైన రాజు టైం ట్రావెల్ చేసి ప్రస్తుత లోకానికి వస్తాడు. ఇక్కడికి వచ్చిన తరువాత తాను చేసిన పాపాలు అండ్ తప్పులు తెలుసుకుని ఒక మంచి మనిషిగా ఎలా మారాడన్నదే ఈ సినిమా స్టోరీ. టైం ట్రావెల్ కాన్సెప్ట్ అండ్ చారిత్రాత్మక నేపథ్యాలను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు వశిష్ఠ్ చాలా చక్కగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఒక చిన్న అమ్మాయితో హీరోకి ఉన్న ఎమోషనల్ థ్రెడ్ ని అందరినీ కట్టిపడేసేలా తీర్చిదిద్దాడు. అఫ్ కోర్స్ అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ వాటిని డామినేట్ చేసేలా ఈ సినిమాను ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్. అందుకే జనాలు బింబిసారా సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా ఇది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ విజయవంతంగా దూసుకెళ్తోంది. రిపోర్ట్స్ ప్రకారం బింబిసారా సినిమా మొత్తం 17 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 30,87,00,000 షేర్, 49 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా లెక్కలన్నీ కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 35,35,00,000 షేర్, 60 కోట్ల గ్రాస్ నమోదు చేసినట్లు తేలింది. ఈ సినిమా ఓవరాల్ గా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 16 కోట్లే. అంటే పెట్టిన పెట్టుబడి కంటే ఇది రెండింతల లాభం తెచ్చిపెట్టింది. దీంతో ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ సినిమాల కేటగిరీలో చేరిపోయింది. అయితే ఇదే సమయంలో ఈ సినిమా గురించి ఒక నెగటివ్ టాక్ బాగా చక్కర్లు కొడుతుంది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ సినిమాలో ఆ స్థాయి భారీతనం లేదన్నదే ఆ నెగటివ్ టాక్ సారాంశం. సాధారణంగా చారిత్రాత్మక బ్యాక్డ్రాప్ లో రూపొందే సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ పోరాట సన్నివేశాలు అండ్ వీరోచితమైన డైలాగ్స్. ఒక్క మాటలో చెప్పాలంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోనంత నిండుతనం ఉంటుంది. అలాంటి నిండుతనం బింబిసారలో లేదని చాలా మంది చెప్తున్నారు. ఒకవేళ ఆ నిండుతనం గనుక ఉండి ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత తాండవం చేసేదని చెప్తున్నారు. అయితే ఆ భారీతనం లేకుండానే ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే చాలు, భారీతనం అవసరం లేదని బింబిసారా చాటి చెప్పింది. కాబట్టి భారీతనం ఉందా లేదా అన్న డిబేట్ ఇక్కడ అవసరం లేదు. అన్నట్టు ఇంకో విషయం, కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమా. అతని కెరీర్ లో ఇప్పటి వరకు 50 కోట్ల గ్రాస్ సినిమానే లేదు. తొలిసారి బింబిసారా సినిమాతో ఆ ఫీట్ సాధించాడు. ఇక దీని సీక్వెల్ గనుక భారీతనంతో వస్తే రచ్చ రచ్చే. ఇక సీతారామం సినిమా విషయానికొస్తే ఇది వార్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఒక ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ. నిజానికి ఈ సినిమా దర్శకుడు హను రాఘవపుడికి ఇండస్ట్రీలో ఒక నెగటివ్ టాక్ ఉంది. తన సినిమాల్లో ఫస్ట్ హాఫ్ బాగా తీసే ఈయన సెకండ్ హాఫ్ మాత్రం చెడగొడతాడన్నదే ఆ టాక్ సారాంశం. సో సీతారామంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని, ఇందులో కూడా సెకండ్ హాఫ్ బ్యాడ్ గానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆ ఊహాగానాలను హను రాఘవపుడి తిప్పికొట్టాడు. ఈసారి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ని చాలా బాగా తీర్చిదిద్దాడు. తన బలహీనత సెకండ్ హాఫే కాబట్టి ఆ తప్పు రిపీట్ కాకూడదని సెకండ్ హాఫ్ మీద బాగా కసరత్తు చేశాడు. ఫలితంగా ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఒక రొమాంటిక్ స్టోరీలో ఏదైతే హార్డ్ కోర్ ఎమోషనల్ కంటెంట్ ఉండాలో అది ఇందులో పుష్కలంగా ఉండేలా చూసుకున్నాడు. చివరిలో అయితే ఎమోషనల్ డోస్ బాగా దట్టించేసి ఆడియన్స్ ను ఏడిపించేశాడు. చాలా కాలం తరువాత ఒక అందమైన ప్రేమ కథా చిత్రాన్ని తాము చూశామన్న భావనను ప్రేక్షకుల్లో కలిగించాడు. అందుకే జనాలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తం 17 రోజుల్లో 18 కోట్ల 7 లక్షల షేర్, 32 కోట్ల 10 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్, ఇతర భాషల లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 32 కోట్ల 77 లక్షల షేర్, 65 కోట్ల 20 లక్షల గ్రాస్ నమోదు చేసింది. ఈ సినిమా ఓవరాల్ గా 16 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ లెక్కన ఇది పెట్టిన పెట్టుబడి కంటే దాదాపు రెట్టింపు లాభాలే తెచ్చిపెట్టింది. దీంతో సీతారామం సినిమా కూడా డబుల్ బ్లాక్ బాస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. సో ఇది ఈ 2 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. దాదాపు ఇవి తమ థియేట్రికల్ రన్ ని ముగించుకునే స్టేజ్కి వచ్చేశాయి. లైగర్ సినిమా వచ్చాక థియేటర్ల కౌంట్ మరింత తగ్గిపోవడం ఖాయం. ఈ లెక్కన ఫుల్ రన్ లోపు ఈ 2 సినిమాలు మహా అయితే 2 నుంచి 3 కోట్లు కలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ లక్ కలిసొస్తే 5 కోట్లకు మించి కలెక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్ లేదు. చూద్దాం ఫుల్ రన్ లోపు ఈ 2 సినిమాలు ఎంత కలెక్ట్ చేస్తాయో.